హలో హాయ్ అండి. ఇంట్లో ఖాళీగా ఉన్నానని ఆలోచిస్తున్నారా? అయితే మంచి అవకాశం అండి. ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా సింపుల్. బయటికెళ్ళి వర్క్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అనుకునే వాళ్ళ కోసమైతే ఒక మంచి అవకాశం అండి. ఇంట్లోనే ఉండి ఇలా డబ్బులైతే సంపాదించుకోవచ్చు. అది ఎలాగా అనుకుంటున్నారా? ఏం లేదండి, సింపుల్. మిషన్ కుట్టి ఇంట్లోనే ఉండి డబ్బులైతే సంపాదించుకోవచ్చు. చిన్న పిల్లలున్నా సరే, బయటికెళ్ళే అవకాశం లేకపోయినా ఇంట్లో ఉండి అయితే డబ్బైతే ఇలా సంపాదించుకోవచ్చు. మిషన్ కుట్టడం అనగానే మాకైతే మిషన్ కుట్టడం రాదు. బ్లౌజులు, జాకెట్లు ఇవన్నీ ఎలా అని అనుకుంటున్నారా? ఏం లేదండి, అవన్నీ అవసరం లేదు. మీకు ఖాళీ మిషన్ తొక్కడం వస్తే చాలు. కనీసం అది కూడా రాకపోయినా పర్వాలేదు. మీరు జస్ట్ పీకో మిషన్‌ని తీసుకొచ్చుకుంటే చాలండి. మిషన్ తెచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది. అందులో పెద్ద బ్రహ్మ విద్య అయితే ఏమీ లేదండి. చాలా సింపుల్‌గా మీరే తొక్కుతారు. ఏం లేదండి, జస్ట్ రోజు చీర కొంగులు ఫాల్స్ కుట్టుకున్నా చాలు. ఇంట్లో రోజుకు ఒక 200 అయితే ఇంట్లోనే ఉండి సంపాదించుకోవచ్చు. ఇంత సింపుల్‌గా. మాకు రాదు అని అనే అయితే లేదు. ఫోన్లలో, యూట్యూబ్‌లో కూడా చూసి నేర్చుకోవచ్చు. నేర్చుకునేది కనీసం మనకు గిరాకీ రాకపోయినా మన చీరలు మన ఇంట్లో కుట్టుకున్నా కూడా ఎంతో చా ఉపయోగకరంగా ఉంటుంది. బయటికిచ్చి మనము ఒక చీరకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటుని బట్టి అయితే ఉంటుంది. 60-70 రూపాయల నుంచి ఒక చీరకు వేస్ట్ చేసుకునే కంటే మన ఇంట్లో ఉన్న మన చీరలు చేసుకున్నా కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలా చేసుకోగా అలవాటైపోతుంది. మనం వేరే వాళ్ళకి కూడా స్టిచ్ చేసి ఇచ్చామనుకోండి, అలా పీకో చేసి ఇవ్వడం వల్ల అయితే మనకైతే ఒక 200 రూపాయలు ఇంట్లో ఉండి అయితే సంపాదించుకోవచ్చు. ఇలా సింపుల్‌గా నేనైతే వీడియోలో ఎలా చేయాలో ఆల్రెడీ చూపిస్తున్నాను. ఆ విధంగా మీరైతే చేశారనుకో, ఇంట్లోనే 200 రూపాయలు అయితే సంపాదించవచ్చు. మిషన్ కుట్టడం రాకపోయినా పర్వాలేదు, ఈజీ అండి. అయ్యో! ఎలా అని భయపడుతూ చాలామంది ఆలోచిస్తుంటారు. ఏం లేదండి, ప్రతీదీ యూట్యూబ్‌లో చూసి నేర్చుకోవచ్చు. చిన్న వీడియో చూసామనుకో, మనం ఏం చేయాలని తెలుస్తది. ఏం లేదండి, ఫాల్స్ దొరుకుతాయి. మనమైతే తీసుకొచ్చుకొని నాన్పి ఇలా మడత పెట్టుకొని కొంగులు 2 చివర్లా కట్ చేసుకొని సమానంగా ఎడ్జెస్ కుట్టుకోవాలి. వీడియోలో ప్రతీదీ మనకు నేర్చుకోవడానికైతే యూట్యూబ్‌లో కొట్టి చూసామనుకో అన్నీ అయితే చూపిస్తుంది. ప్రతి మహిళ ఏదో ఒక పని చేయాలని కంపల్సరిగా అనుకుంటుంది. కాకపోతే ఏంటంటే కొందరికి బయటికెళ్ళి వర్క్ చేసే అంత వీలు ఉండదు. కొంతమంది ఇంట్లోనే ఉండి సంపాదించాలి ఏదో కొంత అని అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది చాలా చాలా ఉపయోగపడుతుందండి. కంపల్సరిగా ట్రై చేయండి. ఇందులో నేర్చుకొని చేయాల్సింది ఏమీ లేదు. డైరెక్ట్‌గా మిషన్ అయితే తెచ్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బయటికెళ్ళి వర్క్ చేయడం చాలా ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఇంట్లో ఇలా ఈజీ ఎర్నింగ్ మనీ అయితే చేసుకోవచ్చు. ఇంట్లో పనైన తర్వాత పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత మనకైతే కొంచెం ఖాళీ టైం ఉన్న పిల్లలు వచ్చేంత సేపు సాయంత్రంకి మధ్యలో మనమైతే కొన్ని చీరలైతే కుట్టుకోవచ్చు. ఈ విధంగా మనకు కొంచెం పాకెట్ మనీకో, లేక ఇంట్లో ఖర్చులకో, కూరగాయలకో, పాలకో దేనికో ఒక దానికైతే సహాయంగా ఉంటుంది. ఇంట్లో మగవాళ్ళు ఎంత పని చేసినా మనము ఈ విధంగా కొంచెం మనీ సేవ్ చేసుకున్నా ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. ఖాళీగా ఉన్నామనే ఫీలింగ్ కూడా ఉండదు. ఖాళీగా ఉన్నామనుకోండి అన్నీ ఏదేదో ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. పైగా పొద్దంతా మనం ఏం చేస్తున్నాం అని అనుకుంటారు. కొంతమంది మగవాళ్ళైతే అలా అనరు. కొంతమంది అయితే ఇంట్లో నువ్వైతే ఖాళీగానే ఉంటున్నావు కదా, ఏం చేస్తున్నావు అని అంటారు. అలా కాకుండా మనకంటూ ఒక వర్క్ అనేది ఉంటుంది. మన చీరలు మనమే స్టిచ్ చేసుకోవచ్చు. బయటకి ఇవ్వడం వల్ల కూడా చాలా డబ్బులైతే వేస్ట్ చేస్తాం. మనం కట్టుకునే చీరలన్నా కనీసం మనమైతే కుట్టుకోవచ్చు. చాలా చాలా ఈజీ అండి. ఈ విధంగా మనకు ఎంతో కొంత మనీ అయితే సంపాదిస్తే మనకు చాలా తృప్తిగా ఉంటుంది. ఒకరి మీద ఆధారపడ్డట్టు కాకుండా మనకు ఇంట్లో పిల్లలకు కానీ, మనకు కానీ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. నా ఆలోచన అయితే ఇలా ఉంటుంది. మీ ఆలోచన ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ దగ్గర ఎంతవరకు ఏ రేటుకు స్టిచ్ చేస్తారో తెలియదు. కానీ స్టిచెస్‌కి అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది. మినిమమ్ టైలర్‌లో అయితే 60-70 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. కనీసం మన చీరలు స్టిచ్ చేసుకున్నా కూడా మనకు ఎంతో మనీ సేవ్ అండి. మనము చీరలు బయట వేయించుకున్నామనుకో, ఈ కొంగులు ఫాల్స్ ఆ రేటుకే మినిమమ్ ఒక చీర కొనుక్కోవచ్చు.
ఆ విధంగానైతే మన చీరలు వేసుకున్నా కూడా మనకైతే చాలా చాలా సేఫ్ అనండి. నేను కూడా అసలు ఫస్ట్ టైము పీకో నాకు ఎట్లా చేయాలని తెలవక ముందుకే నేనైతే మిషన్ అయితే కొనుక్కున్నాను. అసలు మిషన్ తీసుకున్నప్పుడు నాకు కూడా అసలు ఎలా చేయాలి, ఏంటి, దారం ఎలా పెట్టాలి అనేది కూడా కనీసం ఏమీ తెలియదు. నేను మిషన్ తీసుకున్న దగ్గర ఈ దారం ఎలా పెట్టాలో చూపించాడు. కనీసం మిషన్ గురించి నాకేం తెలియక ముందుకే నేనైతే మిషన్ తీసుకున్నాను. అది తీసుకొని నేనైతే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది. ఏం లేదు, మనం చేస్తూ ఉంటే అలవాటైపోతుంది. సింపుల్ అండి. దారం పెట్టడం, చేయడం వాళ్ళు మిషన్ కొన్న దగ్గరనే చూపిస్తారు. మనకు కొంగులు ఫాల్స్ ఎలా కుట్టడం అనేది చిన్న చిన్న టెక్నిక్స్ వీడియోలు ఏ వీడియో చూసినా ప్రతి దానిలో మనం అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీలో చాలా వీడియోలల్లో చూపిస్తున్నారు. చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. కష్టపడి బ్లౌజులు కుట్టి నేర్చుకోవడం మాకు రాదు అని అనుకుంటారు. అలా అవసరం లేదు. ఇలా చిన్నగా పీకో మిషన్ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నారనుకోండి, చాలా అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నాకైతే ఈ ఐడియా చాలా బాగా అనిపించింది. నేనైతే ఫాలో అవుతున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఫాలో కండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీ ఏరియాలో కనుక ఒకవేళ ఇట్లాంటివి లేవనుకో చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఒకవేళ గిరాకీగా కుట్టాలనుకున్నామనుకోండి, ఒక్కసారిగా ఫాల్స్ తీసుకొచ్చుకొని మనమే మన దగ్గర ఫాల్స్ పెట్టుకొని మన ఫాల్స్ గిరాకీ వేసామనుకోండి, ఆ విధంగా కూడా మనకు కొంచెం లాభంగా ఉంటుంది. ఆ విధంగా మనకు 2 రకాలుగా కొంచెం డబ్బులైతే ఎక్కువ వస్తాయి. చాలా బాగుంటుందండి. మనము తీసుకునే రేటు ఏరియాని బట్టి అయితే ఎక్కడ ఎంత ఉంటుంది దాన్ని బట్టి మనమైతే ఫస్ట్ రేట్ అయితే తీసుకోవాలి. ఈ ఆలోచన చాలా బాగుంటుంది. బయటికి వెళ్ళి వర్క్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఇలా మిషన్ అయితే తీసుకోండి. తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నేను ఈ వీడియోలో ఫాల్స్ ఎలా కుట్టాలి, ఎలా ఎడ్జెస్ కట్ చేయాలి, ఎలా ఫాల్స్ నానబెట్టిన తర్వాత రౌండ్గా చుట్టుకోవాలి, ఇవన్నీ కూడా చూపించాను. మీకు కావాలి అని అనుకుంటే ఇంకా వీడియోలో క్లియర్గా ఎలా కుట్టాలి ఏంటి అనేది కొన్ని టెక్నిక్స్ తోటి కూడా నేను చెప్తాను. చూడండి, ఫాల్ అయితే అలా కొంచెం సాఫ్ట్గా అనుకుంటూ మెల్లగా కుట్టామనుకోండి, చీర ఎంత సన్నదైనా కూడా ముడతలు అనేవి రావండి. ఫాస్ట్గా కుడుతున్నాము అని కుట్టకూడదు. చీర ఫాల్ వేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా సాఫ్ట్గా కొద్దిగా ముందుకెళ్తూ ఉండాలి. ఫాస్ట్గా కుట్టామనుకో ముడతలు వస్తాయి. చూసారా? ఆ విధంగా ఫాల్స్ అయిపోయిన తర్వాత తిరిగి అక్కడి నుంచే స్టార్ట్ చేయకూడదండి. మళ్ళీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్ను పైన ఫాల్ కుట్టు కూడా అక్కడి నుంచే కుట్టాలి. ఆ విధంగా అయితే కుట్టామనుకో ముడతలు అనేవి రావు. ఒకవేళ చివరగా అయిపోగానే మిషన్ అక్కడ తీయకుండా దాన్ని తిరిగి తిప్పుకుంటూ కుట్టామనుకోండి, మొత్తం అయితే ముడతలు అయితే వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.